ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. ఆ దేవాది దేవుడు మనకిచ్చు వాక్యం అందుకొని ఆ మహోన్నతుడిని గణపరుస్తూ ముందుకు కొనసాగుదాం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన. దేవుడు ఈరోజు మనకు వాగ్దానంగా ఇస్తున్న కీర్తన వాక్యము 86వ కీర్తన 17వ వచనం ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచుము అని ఈ వాక్యాన్ని దేవుడు మనకు ఈరోజు ఇస్తున్నారండి. ఈ వాక్యము కీర్తనల గ్రంథము 86వ కీర్తన 17వ వచనాన్ని మనకు అనుగ్రహిస్తూ దావీదు రాసినటువంటి కీర్తనలో ఈ వాక్యమును మనకి ఇస్తున్నారండి. ఈ వాక్యము రాజైనటువంటి దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, అయ్యా నేను దీనుడన ప్రభా, దరిద్రుడను దేవా, నేను నా ప్రార్థనకు నువ్వు చెవియొగ్గి నాకు జవాబు దయచేయి తండ్రి అని తనను తాను నేల మట్టుకు తగ్గించుకొని అన్ని విషయాలలోనండి దేవుణ్ణి మాత్రమే కనపరుస్తూ విరిగి నలిగి బలహీనపడిన హృదయంలో భారమంతా దేవునికి అప్పగించి రాసినటువంటి కీర్తనండి. ఇక్కడ ఈ 17వ వచనంలో అతను అంటున్నాడు, యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించి ఉన్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము అని దేవాది దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ రోధిస్తూ అంగలారుస్తూ దీన హృదయముతో దేవుని దగ్గర అడుగుతున్నాడండి. మొట్టమొదటి మాటగానే ఆయన ఏమంటున్నాడు, నేర్పిస్తున్నాడు దావీదు మనకు దేవుని దగ్గర ఆ పరలోక తండ్రిని ఆశ్రయించి మనకు కావాల్సిన ఆశీర్వాదమును, దీవెనను, సమాధానమును అడిగి పొందుకునే విషయంలో ఎంతగా తగ్గించుకోవాలనో మొదటి వచనమే మనకు నేర్పిస్తుంది కదండి. మొదటి మాటనే, యెహోవా, నీవే నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. ఎవరు సహాయం చేస్తున్నారు? దావీదు తరమబడిన స్థితిలో, దీన స్థితిలో, సోలిపోయిన స్థితిలో, ఆదరణ లేని స్థితిలో, బలహీన స్థితిలో, సమాధానము లేని స్థితిలో దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన, ఏది లేని స్థితిలో దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తగ్గించుకున్న స్థితిలో విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో దేవునిని ఎలా అడుగుతున్నాడు? దేవా, నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరిస్తున్నావయ్య. ఆదరణ లేని సమయంలో నీవు నన్ను ఆదరిస్తున్నావని దేవుని దగ్గర అన్నాడు. ఎంత గొప్ప మాట కదండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎన్నెన్నో కార్యాలు మన జీవితాల్లో చేసి ఉన్నాడు. మనం అలా చెప్పగలుగుతున్నామా? దేవునిలో మీరు చెప్పగలుగుతున్నారా? దేవుడి దగ్గర పొందుకున్న కార్యాలను బట్టి, దేవా, ఎన్నెన్నో విషయాల్లో నాకు సహాయం చేశావు, ఇప్పుడు కూడా నువ్వు నాకు సహాయం చేస్తున్నావు తండ్రి అని దేవుణ్ణి పాజిటివ్గా స్తుతించగలుగుతున్నామా అండి మనము? దావీదు అదే చేశాడు కదా. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరిస్తున్నావయ్యా. ఆదరిస్తూనే ఉన్నావు దేవా నన్ను. ఎప్పుడు? నన్ను నువ్వు పిలుచుకున్న దినము మొదలుకొని ఈ రోజు దాకా కూడా నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఇంకే స్థితిలో ఉన్నా, ఇంకెటువంటి స్థితిలో నేను అంగలారుస్తున్నా, నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా. నువ్వు నన్ను ఇంకెప్పుడు కూడా త్రోసేయలేదు ప్రభా. ప్రతి క్షణము నన్ను ఆదరించి బలపరచవే. ఇప్పుడు కూడా నీవు నాకు సహాయకుడవై ఆదరిస్తున్నావు తండ్రి అని దేవుని దగ్గర అడుగుతూ, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. నెక్స్ట్ అడుగుతున్నాడండి. ముందేమో నువ్వే నాకు సహాయకుడవై ఆదరిస్తున్నావయ్యా అని దేవునికి కృతజ్ఞతాభావం వచ్చే చెప్తూ, రెండవ మాటకు వచ్చేసరికి, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు నాయనా శుభకరమైన ఆనవాలు నాకు కనబరచయ్యా. ఎవరైతే నాకు పగవారుగా ఉన్నారో, ఎవరైతే నన్ను శత్రువు అని అనుకుంటున్నారో వారు సిగ్గుపడే విధముగా ఒక మంచి కార్యము చేసి వారి మధ్యలో నన్ను హెచ్చించే కార్యము, శుభకరమైన ఆనవాలు చూపించు దేవా అని దావీదు దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా అలాగే ప్రార్థన చేస్తుంటే దావీదుకు జవాబిచ్చిన దేవుడే నీకు కూడా జవాబు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఇంతదాకా ఈ ప్రార్థన చేయకుంటే నువ్వు ఇక నుంచి అయినా దేవుడి దగ్గర, తండ్రి ఎన్నెన్నో కార్యాలు చేసి నన్ను గెలిపించావు, నడిపించావు,
ఆదరించావు, నీ కొరకు విజయం ఇచ్చి నిలబెట్టుకున్నావు తండ్రి. ఇప్పుడు కూడా ఈ పరిస్థితులలో నాకు సహాయం చేసేది నువ్వే నా యేసయ్య, నన్ను ఆదరిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా అని చెప్పి ఆ తర్వాత నీ సమస్య ఎటువంటిదో ఆ సమస్యను బట్టి దేవా ఒక శుభకరమైన ఆనవాలు చూపించు తండ్రి, నా పగవారు సిగ్గుపడే విధముగాని నువ్వు అడిగితే దేవుడు నీకు కూడా చూపించడా. కాబట్టి సహోదరి సహోదరుడా, ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు. మన దేవుడు బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అనేకులు ఎదుట నిన్ను లేవనెత్తుకునే దేవుడై ఉన్నాడు. కాబట్టి దావీదు దేవుని దగ్గర అడుగుతూ, యెహోవా నీవు నాకు సహాయుడివై ఆదరిస్తున్నావు నా తండ్రి, ఇప్పుడు కూడా ఈ పరిస్థితులలో నన్ను ఆదరించగలవు, అందుకు కారణంగా నా పగవారు సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు చూపించదేవా అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపించువాడై ఉన్నాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఆ మహోన్నతుడు మాత్రమే ఘనతనందును గాక. ఆమేన్. కళ్ళు తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవా, స్తోత్రము నా తండ్రి. ప్రేమ కృప సమాధానములకు కర్తవైన సర్వోన్నతుడా, ఇచ్చిన మంచి వాక్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. అవునయ్యా, దావీదుని పాద సన్నిధిలో చేరి యెహోవా నా దేవా నాకు సహాయకుడవై నన్ను ఆదరిస్తున్నావు, నా పగవారు సిగ్గుపడనట్లు ఒక శుభకరమైన ఆనవాళ్ళు చూపించు దేవా అని నీ ముందు ప్రార్థన చేసి ఆ పరిస్థితిని మాకు నేర్పించాడు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో మేము కూడా దీనత కలిగి విరిగి నలిగిన హృదయంతో ప్రభా నీ పాదాల చెంత చేరి నువ్వు చేసిన కార్యములను బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావాల్సిన ఆశీర్వాదములను యుద్ధ నుంచి పొందుకోవాలని అయ్యా ఆనవాళ్ళను అడిగి మీ సన్నిధిలో ఉన్నప్పుడు తండ్రి ఖచ్చితంగా దావీదుని ఆశీర్వదించిన దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తావయ్యా. మీకే వందనాలు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి, సువార్థికులను సేవకులను మీరు దీవించండి, వారి రాకపోకల్లో మీరు తోడై ఉండండి ప్రభా. అయ్యా వారి సంఘాలను దీవించి అనేక ఆత్మలను వారి యొద్దకు నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు నైనా. ఎవరైతే సంతానం లేదని కొట్టుమిట్టాడుతూ ప్రభా అంగలార్చుచు గుండెలు బాదుకుంటూ నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారు, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం అని సెలవిచ్చిన నీ వాక్యంలో వారి జీవితాలలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మా మంచి కాపరి నీకు స్తోత్రములు తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో అనారోగ్య స్థితులలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఇదిగో ప్రభా అప్పుల భారముతో ఉన్నవారిని క్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున వారి ప్రతి అవసరత తీర్చి నీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. దేవానికి వందనాలు. వివాహం కాని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. తల్లిదండ్రులైన వారు ఆ బిడ్డలు ఎంతగా కృంగిపోతున్నారో ఒక్కసారి కనికరించి అయ్యా వివాహం అన్ని విషయంలోనికి ఘనమైనదని సెలవిచ్చిన నీ వాక్య ప్రకారము వారిని లేవనెత్తుకొనమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆ కార్యమును జరిగించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాము ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఎవరైతే ప్రభా ఎవరి బిడ్డలైతే ఉన్నారో లోకంలోని పాపము వారిని అంటకుండా అయ్యా ఇదిగో తండ్రి నీ కృపల వారిని ఆదరించి నీతి మార్గములో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు. ఈరోజు ఎవరైతే నైనా వివాహ దినాలు జరుపుకుంటున్నారో, ఎవరైతే ప్రభా జన్మదినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ భూమి మీద ఉన్నంతకాలము కృతజ్ఞత కలిగి నిన్ను కనపరచు కృప దయచేసి మీరే మహిమ పొందమని సర్వోన్నతుడ ప్రార్థన ఆలకించి ఆశీర్వదించినందుకు కూడా కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామమున మేము అడిగి ఈ ప్రార్థనంతా నీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. దేవాది దేవుడికి వందనాలు. ఇచ్చిన మంచి వాక్యమును బట్టి కూడా మహోన్నతికి కృతజ్ఞతలు. ఈ వాక్యం ద్వారా ఆదరించబడిన ప్రతి బిడ్డ కూడా అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయమని అడుగుతున్నాను. అదేవిధంగా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మహోన్నతుని కనపరచమని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా